క్లాసికల్ డాన్స్ జాయిన్ అవడం వల్ల పిల్లలకి స్టడీ పైన కాన్సన్ట్రేషన్ తగ్గుతుందా? ఈజ్ ఇట్ ట్రూ? ఎగ్జాక్ట్లీ నాట్. ఎందుకనంటే క్లాసికల్ డాన్స్ నేర్చుకునే పిల్లలలో కాన్సన్ట్రేషన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇట్స్ ఎ స్మాల్ రియలైజేషన్ థింగ్. ఎగ్జాక్ట్లీ పేరెంట్స్ కూడా తెలియదు. సో ముఖ్యంగా ఎగ్జామినేషన్ టైమ్స్లో క్లాసికల్ డాన్స్కి వద్దని అంటూ ఉంటారు. దట్ ఈజ్ ఆల్సో రాంగ్. ఎందుకనంటే పిల్లలకి అంటే మన స్టూడెంట్స్కి పిల్లలకి ఏం చేస్తామనంటే వాళ్ళకు కంఫర్ట్ జోన్ కాకుండా వాళ్ళకు ఒక ఐడియా ఇవ్వాలి. లైక్ ఏ టైంలో చదువుకోవాలి, ఏ టైంలో కొంచెం వాళ్ళకంటూ వాళ్ళ టైంని కేటాయించుకోవాలి. లైక్ ఫర్ ఎంజాయ్మెంట్ కానివ్వండి, లేదంటే క్లాసికల్ డాన్స్ కొరకు కానివ్వండి. మనమే మన పిల్లలకు అనాలి, ఏం పర్లేదు నాన్న, ఓకే ఒక 1 hour అట్లా క్లాసికల్ డాన్స్కి వెళ్ళేసినప్పుడు యూ ఫీల్ రిఫ్రెష్మెంట్. ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ద క్లాస్ మళ్ళీ నువ్వు చదువుకోవచ్చు, యూ కెన్ కంటిన్యూ యువర్ స్టడీస్ అని చెప్పేస్తే దే ఫీల్ రిఫ్రెష్మెంట్ అనమాట. పిల్లలకు ఒక రిఫ్రెష్మెంట్ ఉంటుంది డాన్స్ వల్ల, క్లాసికల్ డాన్స్ వల్ల కూడా. అంతేకాకుండా క్లాసికల్ డాన్స్ ఇండీడ్ ఇట్స్ ఏ గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ దర్ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఎగ్జాక్ట్లీ. ఎందుకు అని అంటే క్లాసికల్ డాన్స్ చేసే వాళ్ళకు మంచి స్టామినా ఉంటుంది అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు చూసినట్టుగా అయితే క్లాసికల్ డాన్స్ చేసేవాళ్ళు ఎవరితోనైనా సరే ఐ టు ఐ కాంటాక్ట్ చేసి మాట్లాడుతూ ఉంటారు. దే టాక్ ఐ టు ఐ కాంటాక్ట్ అనమాట. అంతేకాకుండా కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇఫ్ ఏదైనా విషయము వాళ్ళకు తెలిసి తెలియకుండా తప్పుగా మాట్లాడినా కూడా చాలా కాన్ఫిడెంట్గా లేదు కరెక్ట్గా మాట్లాడా అని చెప్పేసి కాన్ఫిడెంట్గా నిలబడగలుగుతారు. అంతేకాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇప్పుడు మీరు చూసినట్టుగా అయితే వాళ్ళు ఒక స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు ముందట ఒక 100 మంది జనాలు ఉండొచ్చు. వాళ్ళ ముందట కూడా వాళ్ళు ఏమాత్రం కొంచెం కూడా భయపడకుండా వాళ్ళని ఫేస్ చేస్తారు. ఫేస్ చేసి ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ ఫీలింగ్స్ కానీ ఈజీగా బయట పెట్టగలుగుతారు. సో దట్ ఈజ్ గ్రేట్ కాన్ఫిడెంట్ అన్నమాట. దట్ అంటే దానివల్ల వాళ్ళ కాన్ఫిడెంట్ లెవెల్ ఎక్కువైపోతుంది. లైక్ నేను వేరే వాళ్ళ ముందట నేను ముందుకెళ్ళగలను, మాట్లాడగలుగుతాను, ఏదైనా చేయగలుగుతాను అని ఒక గట్టి కాన్ఫిడెంట్ లెవెల్ కూడా పిల్లలకు రావడం జరుగుతుంది. సో నేనేమంటానంటే బీయింగ్ ఏ క్లాసికల్ డాన్స్ టీచర్ పిల్లలకు ఒక 1 hour కదా, వీక్లీ 3 days అట్లా వస్తూ ఉంటుంది. ఓన్లీ దట్ ఈస్ అబౌట్ 1 hour క్లాస్. సో ఎప్పుడు కూడా వాళ్ళకి కంఫర్ట్ జోన్ కంటే కూడా ఒక మంచి ఐడియా ఇవ్వాలి మనం పేరెంట్స్. ఏంటంటే ఏ టైంని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి అన్నట్టుగా. దే టు నీడ్ రిఫ్రెష్మెంట్. ఎప్పుడు ఒక రోబోటిక్గా చదువుతూనే ఉండు, డాన్స్ చేస్తూనే ఉండు, లేకపోతే ఇంకేదో చేస్తూ ఉండు కాకుండా వాళ్ళకు ఒక టైం టు టైం సెట్ చేస్తూ వాళ్ళకు ఒక రిఫ్రెష్మెంట్ ఇస్తూ దానిపైన ఇంట్రెస్ట్ కల్పించినట్టుగా అయితే వాళ్ళు దాన్ని ఇష్టంతో ఏదైనా ఇష్టంతో ప్రేమతో నేర్చుకుంటేనే ఈజీగా నేర్చుకోగలుగుతాం. కానీ లేదు యూ హ్యావ్ టు లెర్న్, యూ హ్యావ్ టు డూ ఇట్ అని అంటే దే కాంట్ డూ ఇట్. ఈవెన్ మనం కూడా ఏదైనా ఒక ఫోర్స్గా చెప్తే కానీ మనం చేయలేము. ఫోర్స్గా ఎవరైనా ఏదైనా చెప్తే మనం చేయలేము. అది మనం ఇష్టపడితేనే ఇంట్లో పని అవ్వనివ్వండి, బయట ఏదైనా వర్క్ అవ్వనివ్వండి, ఏదైనా. సో వెన్ వి లవ్ ఇట్ దెన్ ఓన్లీ వీ కెన్ డూ ఇట్ అన్నమాట. సో నేను అదే చెప్తాను. ఎగ్జామ్స్ అని ఇంకేదో అని పిల్లల్ని అనవసరంగా క్లాసెస్కి ఆపకండి. అట్లా ఆపడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు వీళ్ళు ఒక లైన్లో వస్తూ ఉన్నారు, లైక్ ఒక సాంగ్ అని ఇంకేదో అని వస్తూ ఉన్నారు. ఈ గ్యాప్ రావడం వల్ల ఏమైపోతుందంటే పాపము వాళ్ళు నేర్చుకున్నదంతా ఇంకా వెళ్ళిపోతుంది బుర్రలో నుంచి. రెగ్యులర్గా వచ్చే పిల్లలు వస్తూనే ఉంటారు, ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ క్లాసెస్కి ఆఫ్టర్ 2-3 weeks ఆర్ 2 weeks తర్వాత రావడం వల్ల మళ్ళీ దే ఫీల్ లైక్ కొత్తగా ఇదేంటి నేను అయిపోయింది కదా, వీళ్ళు మళ్ళీ కొత్తగా వచ్చేసారు అని మళ్ళీ వాళ్ళు బ్యాక్వర్డ్కి వెళ్ళాలి. సో ముందుకు వెళ్ళాల్సిన పిల్లలు వెనక్కి వెళ్తూ ఉంటారు. డెఫినెట్లీ వన్ థింగ్ ఈజ్ ట్రూ అండి. క్లాసికల్ డాన్స్ నేర్చుకోవడం వల్ల స్టామినా, కాన్సన్ట్రేషన్ అండ్ కాన్ఫిడెంట్ లెవెల్ అయితే డామ్ ష్యూర్ తప్పకుండా వీళ్ళకి ఇది 100% ఉంటుంది. ఓకే.